ఓం నమ శివ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం షార్ట్ వీడియోల్లో 2026 మనకి మే జూన్ కాలంలో చాలా ఇబ్బందులు రావాలి, వచ్చే అవకాశాలు ఉన్నాయి జ్యోతిషి ప్రకారం. అప్పుడు 12 రాసుల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈ వీడియోలో చెప్తాను. మేషం, సింహం, ధనస్సు ఇవి 3 కూడా అగ్నితత్వ రాశులు. ఆగ్రహం ఎక్కువగా వస్తుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు అనవసరమైన గొడవలకి దూరంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తం చాలా అవసరం. ఈ 3 రాశులు పరిహారం ఏంటంటే, ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, లేదా అవకాశం లేకపోతే హనుమాన్ చాలీసా వినండి లేదా పఠించండి. అలాగే వృషభం, కన్యా, మకరం ఇవి భూతత్వ రాశులు. ఆర్థికపరమైన హెచ్చుతగ్గులు అలాగే స్థిరాస్తి వివాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త ఏంటంటే, కొత్తగా మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. అలాగే ఏదైనా పత్రాల మీద సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పరిహారం ఏంటి అంటే, ప్రతిరోజు మీరు భూసూక్తం కనీసం భూదేవికి నమస్కారం అని చేస్తూ ఉండాలి. అలాగే మిథున రాశి, తులారాశి, కుంభరాశి ఈ వాయుతత్వ రాశులు మానసిక ఆందోళన, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే, ఈ రాశుల వారు శ్వాసకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఊపిరితిత్తులు, శ్వాస, గాలివానలు, తుఫానుల సమయంలో ప్రయాణాలు చేయొద్దు ఈ సంవత్సరం. పరిహారం ఏంటంటే, ఆదివారం నాడు మీరు ఆదిత్య హృదయం పఠించడం కానీ వినడం కానీ చేయండి. మనోధైర్యం పెరుగుతుంది. అలాగే కర్కటం, వృశ్చికం, మీనం ఇవి 3 రాశులు జలానికి సంబంధించినవి, జలతత్వానికి సంబంధించిన రాశులు. శని, రాహువులు మీనరాశిలో ఉండటం వల్ల ఈ రాశుల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, జలగండాలు లాంటివి అవకాశాలు ఉంటాయి. సముద్ర ప్రయాణాలు, ఈతకు దూరంగా ఉండటం మంచిది. అలాగే బ్రెయిన్ ట్యూమరు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. పరిహారం ఏంటంటే, ప్రతిరోజు కూడా ధనవంతరి మంత్రం సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయడం చాలా మంచిది. అందరూ చేయవలసిన పరిహారం ఏదన్నా ఉంది అంటే, అది ఎవరైనా సరే, ఏ రాశి వారైనా సరే మహామృత్యుంజయ మంత్రం చేయడం మంచిది. అలాగే రోజు 11 సార్లు ఈ మంత్రం జపించడం వల్ల అకాల మృత్యు భయం పోతుంది, ప్రమాదాల నుండి కూడా రక్షణ లభిస్తుంది. దాన ధర్మాలు, శని రాహువులకు ప్రతికూలంగా ఉండడానికి నల్ల నువ్వులు, మినుముల్ని, పాత వస్త్రాలని పేదలకు దానం చేయండి. అలాగే ఇంటికి రక్షణ కోసం ఏంటంటే, సింహద్వారానికి గణపతి, తెల్ల జిల్లేడు గణపతిని కట్టండి. మంచి ఫలితం పొందుతారు. ఓం